ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రైల్వే కోడూరు తాలూకా కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ అంజలి ప్రియదర్శిని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట రామరాజు మరియు న్యాయవాదులు. సార్ ఇంకొంచెం ట్రెండ్ సార్ స్టెప్ బై స్టెప్ 2 రోజుల్లో కరెక్ట్గా విశ్రామ్ వందే మాతరం సుజలాం శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్న పులకితయామిని ఉల్లకుసుమిత సుమధుర శోభిని సుభాషిని సుమధుర భాషిని సుజలాం వందే మాతరం వందే మాతరం. జాతికి సుఖర్ జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలసి తరంగ తవ శుభ నామే జాహే గాహే తవ జయ గాదా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ హే. 77 సంవత్సరాలు 8 సంవత్సరాలు పైబడి అయినా కానీ మనకు ఒక రాజ్యాంగం అంటూ ఏర్పరచుకొని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో ప్రపంచంలో 700 దేశాలు పైబడి ఉన్న దాదాపు 650 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ విశ్వంలో భారతదేశానికి ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక ప్రత్యేకత ఏర్పరచుకుని మనుగడ సాగిస్తుంది భారతదేశం. అందులో మనం ఒక కామన్ పీపుల్గా, ప్రజలుగా ఈ న్యాయ వ్యవస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎంటిటీ ఉంది. ఆ ప్రకారం ప్రతిసారి మనం చెప్పుకున్నట్టుగా ఈ సమాజానికి మన గురుజాల్ గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా ఈ సమాజంలో ఉన్నటువంటి మనకంటూ ఉన్నటువంటి ఈ మన జ్యుడిషియల్, మన లీగల్ ఫెటర్నిటీకి మనకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ ఫెటర్నిటీని ఉన్నటువంటి మనందరూ కూడా, మన సభ్యులందరూ కూడా సమాజ అభివృద్ధికి కావచ్చు, సమాజకి కావాల్సినటువంటి నాలెడ్జ్ కావచ్చు, మిగతా ఆస్పెక్ట్స్ కూడా కొన్ని మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరూ స్వతహాగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదో, దీనికి ఒక బైండింగ్ ఉంటుందో, ఒక రిటర్న్గా ఉంటుందో అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వతహాగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా అంకితం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మనే అంటున్నాం కదా, అలాగా ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా ఎవరో చేస్తారు, ఎవరో చెప్తారు అనేది కాకుండా తన పరిధిలో సమాజాన్ని హితం కోరుకొని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మన కోడూరు అడ్వకేట్స్ కావచ్చు, కోడూరు న్యాయ వ్యవస్థ కావచ్చు, కోడూరు ఈ వ్యవస్థలో పనిచేసేటటువంటి స్టాఫ్ కావచ్చు, ఒకసారి అందరూ కూడా మన పునరాలోహనం చేసుకొని అంకితం కావాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మేడం గారికి, మీకు అందరికీ ధన్యవాదాలు. ఇచ్చేసినటువంటి మన రైల్వే కోడూరు న్యాయమూర్తి అంజలి ప్రియదర్శిని మేడం గారికి మరియు ప్రెసిడెంట్, సెక్రటరీ, న్యాయవాద మిత్రులకు, కోర్టు స్టాఫ్కు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఎన్నుకొని దాదాపు 2 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భావితరాలు ఎలా పరిపాలించుకోవాలా, దానికి ఏం చేయాలా మనం
అని చెప్పి ఆ మేధావులందరూ దాదాపు 9 మంది పైచులకు 11 మంది కూర్చొని అందరూ కలుసుకొని 2 సంవత్సరాల పాటు తయారు చేసి 1949 సంవత్సరం నవంబర్ 26కు దాదాపు అమల్లోకి తెచ్చేసి ఒక పవిత్రమైన రోజును తీసుకొని ఆ రోజును భావితరాలంతా దీన్ని ఒక కార్యక్రమం ఉత్సవం మాదిరిగా జరుపుకోవాలా అనే ఉద్దేశంతో జనవరి 26 అనే దాన్ని తేదీని కొన్ని కారణాల వల్ల దాన్ని సెలెక్ట్ చేసి అంతకు ముందున్నటువంటి బ్రిటిష్ భారత చట్టం 1930 బ్రిటిష్ ఇండియన్ యాక్ట్ ఆ 1930లో బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టినటువంటి భారతదేశ చట్టాన్ని అబాలిష్ చేస్తూ జనవరి 26, 1950 సంవత్సరం నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు 1947కు ముందర రాజ్యాంగము లేదు, ప్రజలకు హక్కులు లేవు. బయట నలుగురు అసెంబ్లీలో ఎవరన్నా మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉంటే బ్రిటిష్ సైనికులు వచ్చేది, పట కొట్టుకుంటూ తీసుకొని పోయేది, ఎదురు తిరిగితే అండమాన్లోనో ఇంకో చోటనో వేసేసేది. ఏమంటే విప్లవకారులనే ఒక ఇది పెట్టి. ఇవన్నీ గమనించిన అప్పట్లోని మహామేధావులైన పెద్దలు ఈ భావితరాలు ఎలా పరిపాలించుకోవాలనే దానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక దాన్ని తీసుకొని వచ్చి దాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ఎలా పెట్టారు అంటే ఆ రోజుకు అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని ఈ రోజుకి 50 సంవత్సరాలకు 100 సంవత్సరాల తర్వాత ఏమన్నా కావాల్సి వస్తాయని తెలిసి కూడా అమెండ్మెంట్కు పవర్స్ ఇస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విధులు అధికారాలు, గవర్నర్లు విధులు అధికారాలు, ప్రధానమంత్రి విధులు అధికారాలు, ముఖ్యమంత్రి విధులు అధికారాలు, సుప్రీంకోర్టు విధులు అధికారాలు, హైకోర్టు విధులు అధికారాలు, మొత్తం ఎవరు భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలా అనే ఆర్టికల్స్ ప్రతి ఒక్క ఆర్టికల్ను పెడుతూ అప్పటి వరకు బ్రిటిషర్ల చేతిలో భారతీయులు ఎంతో హింసలకు గురైనారు కాబట్టి వాళ్లకు స్వేచ్ఛనిద్దాము, స్వరాజ్యం మా జన్మ హక్కు అని చెప్పి బయలుదేరినారు కాబట్టి అని చెప్పి బ్రిటిషర్ల చేతిలో భారతీయులు ఎంతో హింసలకు గురైనారు కాబట్టి వాళ్లకు స్వేచ్ఛనిద్దాము, స్వరాజ్యం మా జన్మ హక్కు అని చెప్పి బయలుదేరినారు కాబట్టి అని చెప్పి ఒకరు ఆర్టికల్ 14 ప్రకారము వాళ్లకు స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రసాదించి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా దీన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటూ మనం ఒక పండగ మాదిరిగా జరుపుకుంటున్నాం. దానికి చాలా సంతోషపడాల్సిన విషయం. ఇవి రాబోయే రోజుల్లో భావితరాలు అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేది తెలియకుండా పోతుంది. ఎందుకంటే మనకు కూడా స్కూల్ డేస్లో స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే అంటే కూడా పెద్దగా తెలియదు. మరి చిన్న వయసులో యాడికి పోతున్నాం అంటే చాక్లెట్ల పండగ, చాక్లెట్లు తీసుకునేదానికి స్కూల్కి పోతున్నామని. అసలు ఏంది స్వాతంత్రం ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటున్నాం 1947లో, 1950 జనవరి 26లో గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామని తెలుసుకుంటే అంతకుముందు ఏం జరిగింది, మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, ఆ స్వేచ్ఛను మనం విడిచిపెట్టి బహిరంగంగా చాలా దుర్మార్గంగా బ్రతుకుతున్నామా లేదా, మనకు పెద్దలు పెట్టినటువంటి చట్టాల ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మనం బ్రతుకుతున్నామా లేదా అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ బాగా ఆనందంగా జీవిస్తూ ఎటువంటి క్రిమినల్ చర్యలకు, అక్రమాలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమాలను పెట్టాలని చెప్పి ఆ రోజుల్లోనే పెద్దలు నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం 2 పండగ దినాలు దేశభక్తి కోసం, దేశం కోసం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన న్యాయమూర్తి ప్రియదర్శిని మేడం గారికి, అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీలకు మరియు ప్రతి ఒక్క న్యాయవాదికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.